ఒక చెరువులో 3 చేపలు కలిసిమెలిసి ఉండేవి. ఎరుపు రంగు చేప పేరు మందమతి, నీలం రంగు చేప పేరు కాలమతి, పసుపు రంగు చేప పేరు సుమతి. సుమతి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తప్పించుకునేది. కాలమతి ప్రమాదం వచ్చాక చూసుకుందాంలే అని అనుకునేది. మందమతి బద్ధకస్తురాలు. ప్రమాదం వచ్చిన ఆఖరి నిమిషం వరకు ఎలాంటి ప్రయత్నం చేయదు. ఒక రోజు సుమతి చెరువు దగ్గర ఒక వేటగాడిని చూసింది. ఈ చెరువులో చాలా చేపలు ఉన్నట్టున్నాయి, రేపు వచ్చి వీటినన్నీ పట్టేయాలి అని అనుకుంటాడు. ఆ మాటలు విన్న సుమతి ఈ విషయం మందమతికి కాలమతికి చెప్తుంది. అవి రెండు పట్టించుకోవు, రేపు కదా చూసుకుందాంలే అని అంటుంది. సుమతి మాత్రం నేను మాత్రం ఇక్కడ ఉండను, పక్క చెరువులోకి వెళ్లిపోతాను అని చెప్పి సుమతి వెళ్లిపోతుంది. సుమతి చెప్పినట్టుగానే వేటగాడు వస్తాడు, వల వేస్తాడు. కాలమతి మందమతి వలకి ఆ వేటగాడు మందమతి కాలమతి చేపలని బుట్టలో వేస్తాడు. కాలమతి వేటగాడు బుట్టను మూసే సమయంలో బుట్టలో నుంచి నీటిలోకి ఎగిరిపోతుంది. మందమతి మాత్రం వచ్చిన అవకాశాన్ని కూడా వృధా చేసుకుంటుంది. ఈ కథలోని నీతి ఏంటంటే సుమతి చేపలాగా ప్రమాదం వస్తుందని తెలియగానే తప్పించుకునే ప్రయత్నం చెయ్యాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టండి.